సంజయ్ గారు, హార్మూజ్ జలసంధి దగ్గర ఏర్పడిన ప్రతిష్టంభన ఒకవైపు, రెండవది అంతర్జాతీయంగా ఈ ముడి చమురు ధరలు పెరుగుతున్న పరిస్థితి రెండో వైపు. మూడోది, ఒకవేళ ఇక్కడ పరిస్థితి ప్రతికూలంగా ఉన్న నేపథ్యంలో రష్యా నుంచో వెనిజులా నుంచో వేరే దేశాల నుంచి తెచ్చినా కొంత అధిక రేటు చెల్లించాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంలో అన్నది కొందరు వేస్తున్న అంచనా. ఈ మూడింటి నేపథ్యంలో భారతదేశంలో కూడా పెట్రోలియం ఉత్పత్తులు పెరగబోతున్నాయి యుద్ధం ఎఫెక్ట్ నేపథ్యంలో. ఒకవేళ రాబోతున్న చర్చలు ఫెయిల్ అయితే మనకు కూడా పెట్రోల్ వాత తప్పదా? గ్యాస్ ఉత్పత్తి కష్టమవుతుందా? ఒకటి పెట్రోల్ విషయంలో అయితే నాకు అంత భయం లేదండి, ఎందుకంటే ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఈ పాటికి చేసేసాం మనం. ఒక్క ప్రాబ్లం ఏమొస్తుందంటే మనం పర్షియన్ గల్ఫ్ నుంచి తెచ్చుకుంటే, హర్ముజ్ జలసంధి ద్వారా తెచ్చుకుంటే 3 రోజుల్లో షిప్ వస్తుందండి. ఇప్పుడు వేరే ప్రాంతాల నుంచి కనుక తెచ్చుకుంటే కొద్దిగా టైం పడుతుంది. కాకపోతే యుద్ధం స్టార్ట్ అయి 40 రోజుల పైన అయిపోయింది కాబట్టి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి.